Welcome to the next session and welcome to Tanmay Tuition Center. So, yesterday we have discussed up to this resource allocation and resource distribution and this thing, and now we have to start from here. Can you name some resources rich but economically backward regions and some resources poor but economically developed regions? ఇండియాలో కొన్ని లొకేషన్స్లో రిసోర్సెస్ ప్లెంటీగా ఉంటాయి, బట్ వాటిని వాడుకోవడం తెలియక ఆ లొకేషన్స్ ఎకనామికల్గా బ్యాక్వర్డ్ రీజియన్స్గా ఉన్నాయి. అవేంటి అని ఐడెంటిఫై చేయమన్నాడు. అండ్ కొన్ని చోట్ల రిసోర్సెస్ అనేవి అక్కడ లోకల్గా అవైలబుల్గా లేకపోయినా సో దే ఆర్ ఎకనామికల్లీ డెవలప్డ్. ఆ లొకేషన్స్ ఏంటి అనేవి ఇండియాలో అండ్ రీజన్స్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, బెంగళూరు ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ బెంగళూరు ఐటీ రిసోర్సెస్ ప్లెంటీగా ఉంటాయి, బట్ వేరస్ అవన్నీ బెంగళూరులోనే పుట్టినవి కాదు, అక్కడ ఉన్నవి కాదు. సో వేరే చోట ఉన్న రిసోర్స్ మైగ్రేట్ అయ్యి బెంగళూరులో అక్కడ ఎకనామికల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. అదే రిసోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్, బట్ వీఆర్ అనేబుల్ టు యూజ్ ఇట్ బికాస్ ఆఫ్ lack of technical go through. So we are not having any kind of big companies here, so that is the reason why. So these IT resources are moving towards the location where they find a job. So human is also a resource, as I told you already in the beginning of the lesson. So human beings are also resources. So this you can easily understand. ఈ కంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు ఈ ఎగ్జాంపుల్తో. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ హ్యూమన్ రిసోర్సెస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, నాట్ ఓన్లీ హ్యూమన్ రిసోర్సెస్, ఒక మినరల్ ఉంది, ప్లెంటీ ఆఫ్ మినరల్ ఉంటుంది. లైక్ ఏజెన్సీ ఏరియాస్లో బాక్సైట్ అనే మినరల్ ఉంటుంది, బట్ వాళ్ళు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేరు. ఓకే, సంబడి పీపుల్ కమ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, దే ఎక్స్ట్రాక్ట్ ఇట్, దే క్యారీ టు దేర్ ప్లేసెస్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఏ గూడ్ and sell it. So that will help the economical advantage of that other location to where you are taking this mineral. Okay, సో అలాగా మినరల్ ఉంది కదా అని అక్కడే గ్రోత్ రావాలని రూల్ లేదు. అలా అని మినరల్ ఇక్కడ లేదు, లేకపోతే రిసోర్సెస్ ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ గ్రోత్ ఉండదు అని కూడా లేదు. దట్ ఈస్ వాట్ అవర్ హిస్టరీ ఈస్ టెల్లింగ్. ఓకే, సో ద హిస్టరీ ఆఫ్ colonization reveals that rich resources in colonies are the main attractions for the foreign invaders. అయితే ఇప్పుడు ఇక్కడ కొలనైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిటిషర్స్ చేసింది. బ్రిటిషర్స్ ఏం చేస్తారు, కొలనైజేషన్ అంటే వాళ్ళు ఒక లొకేషన్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, ఎంటర్ అయిన తర్వాత దే ఐడెంటిఫై ద రిచ్ లొకేషన్స్ ఇన్ అండ్ అరౌండ్ దేర్ కాలనీ అండ్ దే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ దేర్ కాలనైజేషన్. ఆ కాలనీని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. సో ద లైక్వైజ్ దే కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఇండియా. సో విత్ కోర్స్ ఆఫ్ టైం అలా అంటే ఏంటి, వీళ్ళ అట్రాక్షన్స్ ఏముంటాయి, మనం మొత్తం త్రూఅవుట్ ద హిస్టరీ ఆఫ్ కాలనైజేషన్ చూస్తే, సో వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వస్తారు, ఎక్కడైతే రిచ్ రిసోర్సెస్ ఉంటాయో ఆ రిసోర్సెస్ వాళ్ళ టార్గెట్స్. ఓకే, సో ఇండియాలోకి స్పైసెస్ కోసం కేరళకి వచ్చి అక్కడ ఆ స్పైసెస్ అనేవి వాళ్ళకి అక్కడ అవసరం యూరోప్లో. సో దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా. సో వేర్ దే ఫైండ్ రిసోర్స్ విచ్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ దమ్ ఇన్ యూరప్. యూరోపియన్స్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తింటారు. సో వాళ్ళకి ఇక్కడున్న స్పైసెస్ వాళ్ళకి చాలా ఇష్టం. లైక్ మన కర్రీస్లో వేస్తాం కదా స్పైసెస్. సో ఆ స్పైసెస్ కోసం వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ ట్రేడ్ ఫర్ ద స్పైసెస్. సో అలా అంటే ఒక రిసోర్స్, వాళ్ళకి కావాల్సిన ఒక రిసోర్స్ ఇండియాలో ఎక్కడైతే ఉందో చూసుకొని ఫస్ట్ వాళ్ళ ఎంట్రీ అక్కడ జరిగింది. ఓకే, it was primarily the higher level of technological development of colonizing countries that helped them to exploit resources. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, వీళ్ళు అంటే లైక్ ఇండియాని ఆల్మోస్ట్ 2 centuries బ్రిటిషర్స్ హ్యావ్ రూల్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ 2 centuries ఏం జరిగిందని ఓవరాల్గా మీరు చూస్తే, ఇక్కడున్న రిసోర్సెస్ అన్నిటినీ ఎక్స్ప్లాయిట్ చేసి, ఇప్పుడు బ్రిటిషర్స్ ఇండియాలో రైల్ నెట్వర్క్ పెట్టారు అని చెప్పుకుంటారు, కానీ ఎందుకు పెట్టారు అంటే టు ట్రాన్స్పోర్ట్ అవర్ రిసోర్సెస్ టు దేర్ కంట్రీ అండ్ దే కన్వర్ట్ దెమ్ ఇంటూ other forms and again they bring the goods to India and they forcefully sell us those goods. అంటే ఇక్కడ నుంచి కాటన్ని కానీ పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ క్లాత్స్ కింద కన్వర్ట్ చేసి
ఆ క్లాత్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మనకి సేల్ చేసి మన దగ్గర నుంచి మనీ వసూలు చేసి అగైన్ దే గెట్ మోర్ మనీ. సో ఫస్ట్ రిసోర్స్ ఫ్రీగా తీసేసుకున్నారు, రెండు ఆ రిసోర్స్ నుంచి తయారైన గూడ్ని మనకే సేల్ చేసి సో మన దగ్గర నుంచి మనీ తీసుకొని సో మన రిసోర్స్కి మనమే మనీ పే చేసి మనమే తీసుకొని వాడిని రిచ్ చేసాం. ఓకే, సో వీ హ్యావ్ మేడ్ దెమ్ రిచ్ విత్ అవర్ రిసోర్సెస్ అండ్ విత్ అవర్ మనీ. ఓకే, సో ఎక్స్ప్లాయిట్ రిసోర్సెస్ ఆఫ్ అదర్ రీజియన్స్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్. ఇలా ఒక చోట మొదలైన ఈ కొలనైజేషన్ అక్కడున్న రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాడు బాగా డబ్బు సంపాదించి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవడైతే ఇప్పుడు ఇంప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ వల్ల జరిగేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు రిసోర్సెస్ అన్నీ ఎవరి చేతిలో పోతున్నాయి, ఎవడైతే మనల్ని రూల్ చేస్తున్నాడు వాడి చేతిలో పోతున్నాయి. వాడు ఆ రిసోర్సెస్ అన్ని వాడుకుంటాడు, వాడు బాగా రిచ్ అవుతాడు, వాడు ఏం చేస్తాడు, డబ్బులు బాగున్నాయి. సో దెన్ వాట్ హీ విల్ ఎస్టాబ్లిష్ దైర్ సుప్రమసీ ఓవర్ ద కాలనీస్. సో వాడు డబ్బు ఉంది, సో వాడు చెప్పేది నడుస్తుంది. సో వాడి సుప్రమసీని అక్కడ ఆ కాలనీలో వాడి సుప్రమసీని వాడు ప్రూవ్ చేసుకుంటాడు. దేర్ ఫోర్ రిసోర్సెస్ కెన్ కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్ ఓన్లీ when they are accompanied by appropriate technological development and institutional changes. అందుకే ఎప్పుడైనా కూడా రిసోర్సెస్ అనేవి ఎలా వాడాలి, జుడిషియస్గా వాడాలి. ఓకే, అప్రోప్రియేట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్తో వాడాలి అండ్ అప్రోప్రియేట్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్తో. అంటే ఎప్పటికప్పుడు ఆ రిసోర్స్ని వాడుకునే పద్ధతి మారుతున్నప్పుడు మీరు కూడా దానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ సో వీ హ్యావ్ టు అడాప్ట్ ద చేంజెస్. ఓకే, for further advancement. India has experienced all these different phases of colonization. సో మనం 200 ఏళ్ళు తక్కువ కాదు. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఈ 200 ఏళ్ల బ్రిటిష్ పరిపాలనలో సో వీ హ్యావ్ అండర్గాన్ డిఫరెంట్ ఫేజెస్. దేర్ ఫోర్ ఇన్ ఇండియా development in general and resource development in particular does not only involve the availability of resources but also the technology, quality of human resources and historical experiences of the people. So ఇండియాలో డెవలప్మెంట్ అనేది ఇన్ జనరల్, ఓకే, ఇన్ ఇండియా డెవలప్మెంట్ ఇన్ జనరల్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ పర్టికులర్. అంటే డెవలప్మెంట్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్, రిసోర్స్ డెవలప్మెంట్ని పర్టికులర్గా చూసినప్పుడు అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ పర్టికులర్గా చూసినప్పుడు డస్ నాట్ ఓన్లీ ఇన్వాల్వ్ ద అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. అంటే రిసోర్స్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ రిసోర్సెస్ ఉంటే సరిపోదు. డస్ నాట్ ఓన్లీ ఇన్వాల్వ్ ద అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. దాంతోపాటు ఏం కావాలి, టెక్నాలజీ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవ్వాలి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కంపేర్ విత్ చైనాలో దే ఆర్ వెరీ technically they are very developed than us. We have to accept that. So ఎందుకు అంత డెవలప్ అయ్యారు, బికాస్ దే ఆర్ ఎన్హాన్సింగ్ కంటిన్యూస్లీ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. సో ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ పెరుగుతాయో అంటే ప్రతి ఒక్కళ్ళు టెక్నికల్గా చదువుకుంటారో, టెక్నాలజీని నేర్చుకుంటారో, ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు, అప్పుడే మీకు దాని యూజ్ అనేది తెలుస్తుంది. ఊరికే పుస్తకాలు చదివితే కాదు. సో యూ హ్యావ్ టు నో హౌ టు ఇంప్లిమెంట్ ద స్టడీడ్ టెక్నాలజీ, స్టడీడ్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ ల్యాకింగ్ బిహైండ్. సో వాళ్ళు అక్కడ ఏంటంటే దే డూ ఎవ్రీ హౌస్ హోల్డ్ విల్ డూ సమ్ వర్క్, విల్ డూ సమ్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో స్మాల్ టాయ్స్ దగ్గర నుంచి స్మాల్ వాచెస్ కావచ్చు. So very small things which does not need big setup and all, every household will do that kind of work. And a technological percolation, అంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది ప్రతి ఇంటికి వెళ్ళింది ఇంకా మన ఇండియాలో. సో వీఆర్ నాట్ ఎట్ అచీవ్డ్ దట్ మచ్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్ఫిల్ట్రేషన్. సో అలాగా మన హిస్టారికల్ ఎక్స్పీరియన్సెస్ ప్రకారంగా మనం చూస్తే రిసోర్సెస్ ఉంటే మనం డెవలప్ అవ్వలేము. రిసోర్సెస్తో పాటు దాన్ని వాడుకునే టెక్నాలజీని నేర్పించిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా హ్యూమన్ రిసోర్సెస్ యొక్క క్వాలిటీని ఎన్హాన్స్ చేయాలి. అప్పుడే వీ కెన్ అచీవ్ ఓవరాల్ డెవలప్మెంట్ యూజింగ్ అవర్ రిసోర్సెస్. కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్, యాజ్ ఐ టోల్డ్ యూ, రిసోర్సెస్ అనేవి మన డెవలప్మెంటల్ యాక్టివిటీకి మాత్రమే మనం వాడుకోవాలి. రిసోర్సెస్ ఆర్ వైటల్, చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ. బట్
ఇర్రాషనల్ కన్జంప్షన్, ఓవర్ యూటిలైజేషన్, అంటే మీరు నాకు అక్కర్లేకపోయినా అన్నెసెసరీగా ఓవర్గా ప్రొడ్యూస్ చేసి మళ్ళీ దానికి ఒక డిమాండ్ క్రియేట్ చేసి అక్కర్లేకపోయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ఒక ఫోన్ సరిపోతుంది, వాడికి ఏదో మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చిందా, వాడు మీకు ఏం చేస్తాడు, అటెంప్ట్ చేసేస్తాడు, ఇందులో ఈ ఫీచర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇది ఇది అది అని. మీకు ఏమనిపిస్తుంది, ఆ ఫోన్ కూడా కొనేద్దాం అనిపిస్తుంది. లేకపోతే ఒక టీవీ ఉంటుంది, ఇంకో టీవీ చూస్తారు. సో ఏంటవుతుంది ఇక్కడ, ఒక టీవీ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలన్నా, ఒక ఫోన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలన్నా, ఒక బైక్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలన్నా మనకేం కావాలి, రిసోర్స్ కావాలి. అంటే నీకు ఒక బండి ఉన్నప్పుడు నువ్వు ఇంకో బండిని చూసి అది కూడా బాగుంది, అది కొనేస్తాను. సో ఇర్రేషనల్ కన్జంప్షన్. ఒక మనిషికి ఒక బండి సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఓవర్గా రిసోర్సెస్ని యూటిలైజ్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, సోషియో ఎకనామిక్ అండ్ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్, రెండు థింగ్స్ ఉంటాయి ఇక్కడ. సోషియో ఎకనామిక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ రెండు బళ్ళు నీ దగ్గర పెట్టుకోకపోతే ఇంకొకడికి ఎవడికో బండి లేనోడు కొనుక్కునే అవకాశం క్రియేట్ అవుతుంది. రెండోది, ఎప్పుడైతే బళ్ళు ఎక్కువ ఒకడే 2, 3, 10, 15 కొంటున్నాడో దానికి అన్నెసెసరీ డిమాండ్ క్రియేట్ అయ్యి దాని రేట్ పెరుగుతుంది. ఓకే, దాని రేట్ పెరగటం వల్ల కూడా సోషియో అంటే ఏంటంటే సొసైటీ, హ్యూమన్స్ అందరూ సోషియో. ఎకనామిక్ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక, దట్ మీన్స్ ద పర్చేసింగ్ కెపాసిటీ కావచ్చు, వాళ్ళ యొక్క మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఎకనామిక్, సోషియో ఎకనామిక్ అండ్ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్. దాంతోపాటు అన్నెసెసరీగా ఒక రిసోర్స్ని యూటిలైజ్ చేసామంటే దాని నుంచి ఎంతో కొంత నేచర్ నుంచి కొంత తీసుకుంటాం, కొంత పొల్యూషన్ని అగైన్ నేచర్కి ఇస్తాం. సో ఇదంతా కూడా మన నేచర్ని అన్నెసెసరీగా మనం స్పాయిల్ చేస్తున్నట్టు లెక్క. సో టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్, రిసోర్స్ కన్జర్వేషన్ అట్ వేరియస్ లెవెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మీకు ఒక బైక్ అనే ఎగ్జాంపులే చెప్పాను తప్ప బైక్ అనేది కాదు ఇంపార్టెంట్ థింగ్, ఇంకా బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు మీరు లైమ్ స్టోన్ క్వారీస్ ఉంటాయి, క్వారీయింగ్ ఆఫ్ లైమ్ స్టోన్, క్వారీయింగ్ ఆఫ్ గ్రావెల్, క్వారీయింగ్ ఆఫ్ బాక్సైట్, క్వారీయింగ్ ఆఫ్ మ్యాంగనీస్. సో మనం బోల్డ్ అన్ని మినరల్స్ని తీస్తూ ఉంటాం ఎర్త్లోంచి. జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఒక బండి ఎగ్జాంపుల్ చెప్పాను. బండి అనేది చాలా చిన్న విషయం, అది కాకుండా ఇంకా చాలా ఉంటాయి మనకి మినరల్స్, రిసోర్సెస్. సో వాటిని ఓవర్గా వాడకూడదు. ఓకే, టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్, రిసోర్స్ కన్జర్వేషన్ అట్ వేరియస్ లెవెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకి రిసోర్స్ కన్జర్వేషన్ అనేది ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో కూడా హౌ మచ్ వీ కెన్ కన్జర్వ్, దీన్ని ఉంచుకునే అవకాశం ఉందా, లేకపోతే దీన్ని నిజంగా అవసరమా. సో ఉంచుకునే అవకాశం ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఎసైడ్. ఓకే, దిస్ హ్యాడ్ బీన్ ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ లీడర్స్ అండ్ థింకర్స్ ఇన్ ద పాస్ట్. సో ప్రీవియస్గా మన ఇండియా ఇండిపెండెన్స్ రాకముందు, వచ్చిన తర్వాత మన లీడర్స్ అందరూ కూడా రిసోర్సెస్ని లిమిటెడ్గా, ఆప్టిమల్గా, అంటే ఎంత కావాలంటే అంత వాడుకుంటూ డెవలప్మెంటల్ యాక్టివిటీని పెంచుకుంటూ వెళ్ళేటట్టుగా ప్రతి లీడరు, ప్రతి రూలింగ్ లీడరు ఆలోచించాలి అని అనుకునేవారు. ప్రీవియస్గా కూడా అలాగే ఆలోచించేవారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీజీ వాజ్ వెరీ యాప్ట్ ఇన్ వాయిసింగ్ హిస్ కన్సర్న్ అబౌట్ రిసోర్స్ కన్జర్వేషన్ ఇన్ దీస్ వర్డ్స్. సో గాంధీ గారు, సో ఆయన వాడిన కొన్ని వర్డ్స్ మనం వింటే అందులో రిసోర్స్ కన్జర్వేషన్ గురించి ఆయనకున్న కన్సర్న్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. దేర్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. అక్కడ ఏమంటున్నారు ఆయన, సో మన దగ్గర అందరికీ సరిపడినంత ఉంది, కానీ ఒక్కడికే సరిపడే అంత మాత్రం లేదు. ఓకే, సో ఒక్కడి గ్రీడీనెస్ కోసం అయితే లేదు, కానీ అందరి కోసం, అందరి యొక్క అవసరానికి అయితే ఉంది అన్నట్టుగా ఆయన he placed the greedy and selfish individuals and exploitative nature of modern technology as the root cause of the resource depletion at the global level. So global level lo, not only India, throughout the globe, ఈ గ్రీడీ సెల్ఫిష్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే వాడే ఎదగాలి, వాడి దగ్గరే డబ్బులు ఉండాలి, ఇంకెవడు ఎదగకూడదు అనే టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చేతుల్లోకి ఈ రిసోర్సెస్ని తీసుకుంటే, వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే వాడు డబ్బును అడుగుతాడు, వాడి చేతుల్లోనే మొత్తం అంతా ఉంటుంది అనే ఒక కైండ్ ఆఫ్ నేచర్ ఉన్న పీపుల్ ఉండటం వల్ల త్రూఅవుట్ ద గ్లోబ్, ఎందుకంటే అందరూ మంచివాళ్ళు ఉండరు కదా, అండ్ మనీ వన్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మనీ ఆబ్వియస్లీ యూ విల్ చేంజ్ యువర్ మైండ్. సో అందుకు గ్లోబల్ లెవెల్లో కూడా రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అవ్వడానికి
కారణం ఈ గ్రీడీనెస్ అండ్ సెల్ఫిష్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్స్. హీ వాజ్ అగెయిన్స్ట్ మాస్ ప్రొడక్షన్ అండ్ వాంటెడ్ టు రీప్లేస్ ఇట్ విత్ ద ప్రొడక్షన్ బై ద మాసెస్. ఎంత బాగా చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇందాక చైనా ఎగ్జాంపుల్ చెప్పాను. అక్కడ ప్రతి ఇంట్లో దే డూ సమ్ కైండ్ ఆఫ్ హోమ్ యాక్టివిటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ గూడ్స్. ఇప్పుడు అదే పని ఇంతమందితో చేయించే ప్రొడక్షన్ బై మాసెస్. మాస్ ప్రొడక్షన్కి, ప్రొడక్షన్ బై మాసెస్కి అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. నువ్వు టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నువ్వు ఏం చేస్తావు, నీ దగ్గర పెద్ద పెద్ద మెషినరీస్ ఉంటాయి, నువ్వు ఒక్కడవే 1,00,000 టాయ్స్ తయారు చేస్తావు ఒక రోజులో. సో నువ్వు చేస్తుంది ఏంటి, మాస్ ప్రొడక్షన్, హ్యూజ్ ప్రొడక్షన్. యు ఆర్ అలోన్ డూయింగ్ 1,00,000 టాయ్స్ ప్రొడక్షన్ ఏ డే. అలా కాకుండా దీన్ని ఇంకోలో ఎలా ఆలోచించవచ్చు, ఈ 1,00,000 టాయ్స్ ఒక 100 మంది హౌస్ హోల్డ్స్ చేత ప్రొడ్యూస్ చేయిస్తే, 100 మంది హౌస్ హోల్డ్స్ ఒక్కొక్కళ్ళు ఒక 100 చెప్పుని చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వీడొక్కడు ఏదైతే మనీ ఎర్న్ చేస్తున్నాడో ఈ 1,00,000 టాయ్స్ సేల్ చేయడం వల్ల ఈ మనీ అనేది 100 మందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, రిసోర్స్ యూటిలైజేషన్ అనేది జుడిషియస్గా జరిగింది ఈ కేసులో. అంటే మాస్ ప్రొడక్షన్ జరిగే చోట ఒకడి చేతిలోకే 1,00,000 టాయ్స్ ఇన్కమ్ వెళ్తుంది. అదే ప్రొడక్షన్ బై ద మాసెస్ అంటే, మాసెస్ అంటే పీపుల్. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇదే ప్రొడక్షన్ని చేస్తే ఈ 100 మంది ఫ్యామిలీస్కి ఈ 1,00,000 మంది ఇలా ఒక్కడికి వెళ్ళే 1,00,000 టాయ్స్ అమౌంట్ 100 ఫ్యామిలీస్కి వెళ్తాయి. సో దానివల్ల ఇప్పుడు రిసోర్స్ అనేది ఒకటే, ఒకడు వాడాడు, ఇక్కడ 100 మంది వాడారు. సో ఇప్పుడు ఈ 100 మంది వాడినప్పుడు రిసోర్స్ యూటిలైజేషన్ జుడిషియస్గా జరిగిందా, ఒక్కడు వాడినప్పుడు అది రిసోర్స్ జుడిషియస్గా జరిగిందా, యూ ప్లీజ్ థింక్. సో ఎప్పుడైతే 100 మంది వాడారో అప్పుడే జుడిషియస్గా జరిగినట్లకి. ఎందుకంటే 100 మంది డెవలప్ అయ్యారు అదే రిసోర్స్. అదే కాంట్రాస్ట్లో ఇటు చూస్తే ఒక్కడు డెవలప్ అయ్యాడు అదే రిసోర్స్. సో ఇది తేడా. ఇలా వాడుకోవాలి రిసోర్స్ అనేది గాంధీ గారు హీ హాజ్ సజెస్టెడ్ అనమాట త్రూఅవుట్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ ఇండియా. So next, at international level, the Club of Rome advocated resource conservation for the first time in a more systematic way in 1968. Subsequently, 1974, Gandhian philosophy was once again presented by Schumacher in his book Small is Beautiful. సో ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా, అంటే మన ఇండియాలో ఎలాగైతే మనం ఆలోచిస్తామో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రిసోర్సెస్ మీద ఒక కైండ్ ఆఫ్ కన్జర్వేషన్ మీద ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1968. ఓకే, సబ్సిక్వెంట్లీ 1974లో గాంధీయన్ ఫిలాసఫీ వాజ్ వన్స్ అగైన్ ప్రెజెంటెడ్ బై స్కుమాచర్ ఇన్ హిస్ బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్లో ఏమంటున్నారు, ద సెమినల్ కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు రిసోర్స్ కన్జర్వేషన్ అట్ ద గ్లోబల్ లెవెల్ వాజ్ మేడ్ బై బ్రూత్లాండ్ కమిషన్ రిపోర్ట్. ఓకే, ఇక్కడ there was a beginning report, the seminal contribution అంటే the seed, seminal అంటే it's kind of a seed or starting point, and the seed is a starting point. The seminal contribution with respect to resource conservation at the global level was made by Brundtland Commission report. So this first beginning report anamata, so which has addressed the resource conservation at the global level. So resource conservation at the global level ఈ టాపిక్ని ఫస్ట్ టైం అడ్రస్ చేసిన కమిషన్ రిపోర్టు Brundtland Commission report in 1987. This report introduced the concept of sustainable development. Very, very important word this is. ఇది ఈ రోజుల్లో ఈ వర్డ్ వాడని ఏ మీటింగ్ ఉండదు. ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ గ్లోబల్ సమిట్ అయినా, ఏ లోకల్ సమిట్ అయినా, ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్, గ్లోబల్ ఏం తీసుకున్నా కూడా అందరి నోట్లో వచ్చే మొక్కిదే సస్టైనబుల్ డెవలప్మెంట్. As I already told you what is sustainable development. సో ఈ వర్డ్ అనేది ఫస్ట్ టైం వాడింది ఈ బ్రూట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్
1987, and advocated it as a means for resource conservation. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక పదాన్ని నువ్వు బుర్రలో పెట్టుకుని వాడితే ఏ రిసోర్స్నైనా ఆ రిసోర్స్ అనేది కన్జర్వ్ అవుతుంది, ఫ్యూచర్ యూజ్కి పనికొస్తుంది, అండ్ ఆ రిసోర్స్ అనేది జుడిషియస్గా వాడే ఒక ఐడియా నీ బుర్రలోకి అట్లీస్ట్ వస్తుంది. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? అది సస్టైన్ అవ్వాలి, నువ్వు డెవలప్ అవ్వాలి, ఎన్వైర్న్మెంట్ సస్టైన్ అవ్వాలి, పాడవకూడదు, సస్టైన్ అవ్వాలి, నువ్వు డెవలప్ అవ్వాలి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎవ్రీవేర్, వెన్ ఎవర్ వీ డూ ఎనీ వర్క్, we have to think whether this is a sustainable development work or not. If it is not, then you have to stop it, or you have to find some alternative, okay, which will be sustainable. Now it means resource conservation, which was subsequently published in a book entitled Our Common Future. ఇదే కామన్ థింగ్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీదే అగైన్ ద రిసోర్స్ కన్జర్వేషన్ మీద సబ్సీక్వెంట్గా, అంటే ఈయనిచ్చిన కమిషన్ రిపోర్ట్ తర్వాత అవర్ కామన్ ఫ్యూచర్ అనే బుక్లో కూడా దీని మీద ఇంకాస్త బెటర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేశారు. అనదర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ వాజ్ మేడ్ ఎట్ ద ఎర్త్ సమిట్. ఇదంతా జరుగుతూ ఉండగానే ఎర్త్ సమిట్ కూడా వచ్చింది 1992లో. సో ఇక్కడ నుంచి కూడా ఇంకాస్త బెటర్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఫర్దర్ కాంట్రిబ్యూషన్స్, అంటే ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ అనేది ఎవ్రీ కంట్రీకి కూడా వచ్చింది 1992 రియో డి జెనీరో ఎర్త్ సమిట్ తర్వాత. నా ల్యాండ్ రిసోర్సెస్, మనం ఇవాళ రేపు అందరికీ ఏంటి, మనీ ఉంటే ఒక ప్లాట్ కొనేద్దాం, మనీ ఉంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కొనేద్దాం. సో ల్యాండ్ 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 ఎందుకు ల్యాండ్ అంటే, బికాజ్ వీ లివ్ ఆన్ ల్యాండ్, వీ పెర్ఫార్మ్ అవర్ ఎకనామికల్ యాక్టివిటీ ఆన్ ద ల్యాండ్. అంటే మీరు ఏ పనైనా చేయండి, రిసోర్స్ని వాడాలి అంటే అయితే రిసోర్స్ తీసేది నేలలోంచి తీయాలి, మీరు రిసోర్స్ తీయాలంటే ల్యాండ్లోంచి తీయాలి, మళ్ళీ రిసోర్స్ తీసిన దాన్ని మీరు దాన్ని డెవలప్ చేయాలన్నా మీకు ఏం కావాలి, ఒక ఇండస్ట్రీ కావాలి. ఇండస్ట్రీ ఎక్కడ కడతారు? ల్యాండ్ మీద కడతారు. ఒక కంపెనీ కట్టాలన్నా, ఏది చేయాలన్నా ల్యాండ్ ఈజ్ ద ఫస్ట్ రిసోర్స్ విచ్ వీ నీడ్, అంతే కదా. ల్యాండ్ లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఓకే, సో వీ పెర్ఫార్మ్ అవర్ ఎకనామికల్ యాక్టివిటీస్ ఆన్ ల్యాండ్, వీ యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. చాలా డిఫరెంట్ వేస్లో మనం ల్యాండ్ని వాడతాం. కొంతమంది ఫార్మింగ్కి వాడతారు, కొంతమంది కంపెనీస్ పెడతారు, కొంతమంది కాలేజెస్ పెడతారు, కొంతమంది ఇంకేదో ఒక ఐటీ కంపెనీ పెడతారు. సో ఏది పెట్టాలన్నా ఏది చేయాలన్నా ల్యాండ్ ఈజ్ ద ఫస్ట్ రిసోర్స్. ఓకే, దస్ ల్యాండ్ ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. సో ఇది అందరికీ కావాలి. ఎందుకంటే అందరికీ కావాలి, అది లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రిసోర్స్ యూ నీడ్ టు డూ ఎనీ యాక్టివిటీ. ఇట్ సపోర్ట్స్ న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్, హ్యూమన్ లైఫ్, ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే ఇంకేం లేదు, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. సో మనం చేసే ప్రతి పని దేని మీద ఆధారపడి చేస్తాం? ల్యాండ్ మీద ఆధారపడి చేస్తాం. హౌఎవర్, ల్యాండ్ ఈజ్ ఎన్ అసెట్ ఆఫ్ ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్. ల్యాండ్ అనేది ఏంటి? ఒక ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్ అసెట్. ఓకే, అన్లిమిటెడ్ ల్యాండ్ లేదు కదా అందరికీ ఇవ్వడానికి. సో ఒకడే 100 ఎకరాలు పెట్టుకుంటే ఇంకొకటి వరిస్తే ఏంటి, వాడి దగ్గర 1 సెంట్ కూడా ఉండదు. సో ఇక్కడ ల్యాండ్ అనేది ఒక ఫైనైట్ రిసోర్స్, ఇదేమి అన్లిమిటెడ్ రిసోర్స్ కాదు అందరికీ పంచిపెట్టడానికి. Therefore, it is important to use the available land for various purposes with careful planning. అందుకే మనం ఎప్పుడైనా ఒక ల్యాండ్ని వాడేటప్పుడు దాన్ని ప్రాపర్గా, నీకు ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఓకే, నీకు 1 acre ల్యాండ్ సరిపోతుంది. అందుకని నువ్వు నాకు ఇష్టం అని చెప్పి నేను నీకు 10 acre ల్యాండ్ ఇచ్చేస్తాను, 1 acreలో నువ్వు ఇండస్ట్రీ పెట్టుకో, మిగతా 9 acres నువ్వు చక్కగా ఎంజాయ్ చేయి అంటే నువ్వు రిసోర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావు, అన్నెసెసరీగా దాన్ని వేస్ట్ చేస్తున్నావు. సో అందుకు రిసోర్సెస్ అనేవి ఎప్పుడు కూడా ప్రాపర్గా వాడుకోవాలి, కేర్ఫుల్గా ప్లాన్ చేయాలి. అందుకే మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక స్టేట్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మీరు ఇండస్ట్రియల్ జోన్ని సపరేట్ చేస్తారు. ఆ ఇండస్ట్రియల్ జోన్ కోసం ల్యాండ్ బ్యాంక్, మీ ఇక్కడ కొంత ల్యాండ్ని అవైలబుల్గా పెడతారు. ఎందుకంటే వేరియస్ కంపెనీస్ వస్తాయి, కంపెనీ రాగానే ఫస్ట్ అడిగేది మాకు ల్యాండ్ ఎక్కడ, మాకు ల్యాండ్ ఇవ్వండి. సో ఆ ల్యాండ్ ఇవ్వండి అంటే మీరు ల్యాండ్ చూపించకపోతే కంపెనీ వెళ్ళిపోద్ది. ఒక హైవే వేద్దాం అనుకున్నారు, మరి ల్యాండ్ ఎక్కడి నుంచి చేయాలి రోడ్డు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ల్యాండ్ రిసోర్స్. అందుకు ల్యాండ్ రిసోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా హ్యాస్ ల్యాండ్ అండర్ వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫ్యూచర్స్.
నేమ్లీ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఐలాండ్స్. ఇండియా ఎంతో గొప్పగా అసలు చూస్తే మీరు ఇండియాని చాలా వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే అంటే నార్త్ నుండి స్టార్ట్ చేస్తే నార్త్లో మౌంటైన్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం కిందకు వస్తే గోండ్వానా ప్లాట్యూ ఉంటుంది. కొంచెం కిందకు వస్తే డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది. కొంచెం రైట్ లెఫ్ట్కి వెళ్తే ప్లెయిన్స్ ఉంటాయి. ఇంకాస్త సముద్రంలోకి వెళ్తే మీకు ఐలాండ్స్ ఉంటాయి. అంటే ఇండియా మామూలుగా ఫిగర్ అంత గొప్పగా రాపోయినా అనుకోకండి. ఇలా చూసినప్పుడు సో ఇది ఇక్కడ మౌంటైన్స్, హిమాలయాస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి గోండ్వానా ప్లాట్యూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది. ఇటు ప్లెయిన్స్ ఉంటాయి, ఇక్కడ ఐలాండ్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా ఇండియాలో మనకి వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మనకి మౌంటైన్స్ నుండి తీసుకుంటే ప్లెయిన్స్, ప్లాట్యూస్, ఐలాండ్స్ ఇలాగా ఉన్నాయి. 43% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ అండర్ ప్లెయిన్. అంటే ఈ ఏరియా ప్లెయిన్ అంటే ఏంటంటే సముద్రానికి పక్కన ఉన్న ఏరియా అంతా కూడా మీకు యాక్చువల్గా ప్లెయిన్గా కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఏరియా అంతా కూడా దిస్ ఈజ్ ప్లెయిన్ ఏరియా. సో 43% ఆఫ్ ల్యాండ్ అనేది మీకు ఎలా ఉంటుంది, ప్లెయిన్ ఏరియా ఉంటుంది. అండ్ మౌంటైన్స్ అకౌంట్ ఫర్ 30%. అంటే ఇంక ఈ ఏరియా అండ్ ఇక్కడ కూడా ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా కొంత పోర్షన్. సో 30% ఏమో మౌంటైన్స్ తీసేసుకున్నాయి, 43% ప్లెయిన్ ఏరియా కింద ఉంది టోటల్ సర్ఫేస్ ఏరియా. అండ్ ఎన్ష్యూర్ పెరీనియల్ ఫ్లో, అంటే మీకు కంటిన్యూస్గా ఇక్కడ గంగా, బ్రహ్మపుత్ర, నెక్స్ట్ యమున, సింధ్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సో ఇలా మహానది. సో వీఆర్ హ్యావింగ్ మెనీ రివర్స్, పెరీనియల్ రివర్ సోర్సెస్ ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. ఓకే, ప్రొవైడ్ ఫెసిలిటీ ఫర్ టూరిజం అండ్ ఎకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ మనకి ఓన్లీ రిసోర్సెస్ అంటే ఎంతసేపు ఉన్నది పీకేసి కంపెనీలో తయారు చేసేయడమే కాదు, ఇంకా చాలా రకాల రిసోర్సెస్ ఉంటాయి. అందులో టూరిజం ఈజ్ ఎ రిసోర్స్. అంటే రిసోర్స్ అంటే ఏంటి, మీరు దాన్ని వాడుకొని డబ్బులు సంపాదించుకుంటారు. సో మీరు మీ దగ్గర ఉన్న నేచురల్ అట్రాక్షన్స్ని ఇంకాస్త బాగా యాస్థెటిక్గా, అందంగా తయారు చేసి, ఇప్పుడు వైజాగ్ చూస్తే బీచ్ ఉంటుంది, కైలాసగిరి ఉంటుంది, తెన్నేటి పార్క్ ఉంటుంది, లేదంటే ఇంకేవో రిషికొండ బీచ్ ఉంటుంది, ఇంకా సమ్ అరకు, పాడేరు. సో ఇవన్నీ ఏంటంటే మనకి టూరిస్ట్ అట్రాక్షన్స్. వీటిని మనం నీట్గా డెవలప్ చేసుకుంటే సో వీ కెన్ గెట్ మోర్ టూరిజం రెవెన్యూ. ఓకే, ఎకలాజికల్ ఆస్పెక్ట్స్. అండ్ అబౌట్ 27% ఆఫ్ ఏరియా ఆఫ్ ద కంట్రీ ఈస్ ప్లాట్యూ రీజియన్. అంటే సెంట్రల్ గోండ్వానా ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ, ఇవన్నీ కూడా ఒక 27%. ఈ ప్లాట్యూ రీజియన్స్లోనే ఓకే, ఈ ప్లాట్యూ రీజియన్ మెయిన్ గోండ్వానా ప్లాట్యూ. ఈ గోండ్వానా ప్లాట్యూ రీజియన్లో వెరీ రిచ్ రిజర్వ్స్ ఆఫ్ మినరల్స్, ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచే మన మ్యాక్సిమం మినరల్ ఎక్స్ట్రాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక పై చార్ట్లో చూపించాడు. ప్లెయిన్ ఏరియా ఇది, ప్లాట్యూస్ 27%, 27%, ఇది 30%. సో ఇలా మనకి వేరియస్ రిలీఫ్ ఫీచర్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ యూటిలైజేషన్. సో ల్యాండ్ యూటిలైజేషన్లో ల్యాండ్ రిసోర్సెస్ ఆర్ యూస్డ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పసెస్. మనం ల్యాండ్ని వాడితే ఇందాక చెప్పే కదా మీకు ఆల్రెడీ ఫారెస్ట్గా ఆల్రెడీ ఉంటాయి. ఫారెస్ట్గా ఉన్న ల్యాండ్ ఫారెస్ట్గా ఉంటుంది, దాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ జోన్ అంటాం. అండ్ ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, అసలు ఇక్కడ కల్టివేషన్ చేయడానికి పనికి రాదు. వీటిని మనం బ్యారన్ ల్యాండ్స్ అంటాం, బంజర్ భూములు అంటాం తెలుగులో. బ్యారన్ ల్యాండ్స్ ఆర్ వేస్ట్ ల్యాండ్స్. ఓకే, సో ఇవి ఏంటంటే వీటిలో ఇరిగేషన్ చేయడానికి పని చేయవు, రాళ్ళు రప్పలు ఉంటాయి, ఇక ఇరిగేషన్ చేయడానికి అవ్వదు. ఇంకోటి ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్, అంటే అది అగ్రికల్చరల్ ల్యాండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది అగ్రికల్చరల్ ల్యాండే. ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ నేను ఏం చేశాను, ఇందులో బిల్డింగ్స్ కట్టేసాను. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ కట్టేసిన తర్వాత ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ అవ్వదు కదా, యాక్చువల్గా అయితే అగ్రికల్చరల్ ల్యాండ్. బట్ ఇప్పుడు నేను దీన్ని నాన్ అగ్రికల్చరల్ యూస్కి వాడుతున్నాను, నేను దాన్ని నాన్ అగ్రికల్చరల్ యూజ్కి వాడుతున్నాను. అప్పుడు అది నో మోర్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్. సో అలాంటి ల్యాండ్. అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఎక్స్క్లూడింగ్ ఫ్యాలో ల్యాండ్. ఇప్పుడు
పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్. అంటే ప్రతి విలేజ్లోకి మీరు వెళ్తే అక్కడ పశువులు ఉంటాయి. విలేజెస్లో ఎలా ఉంటుందంటే ఒక ఇంక్లూజివ్ గ్రోత్ ఉంటుంది అక్కడ. లైక్ ఎలా ఉంటుందంటే మీకు వాడు పంట వేస్తే పంట నుంచి 2 థింగ్స్ వస్తాయి. ఒకటి కావాల్సిన ప్రొడక్ట్, ఒకటి దాని నుంచి అక్కర్లేని బై ప్రొడక్ట్. ఆ బై ప్రొడక్ట్ని మళ్ళీ వాడు యూటిలైజ్ చేసుకోవాలంటే వాడికి ఇంకేదో అది యూటిలైజ్ చేసి ఒక వస్తువు కావాలి. అందుకే వాళ్ళు ఎక్కువగా ఈ క్యాటిల్ని, షీప్స్ని పెంచుతారు. ఎందుకంటే జనరల్గా వీళ్ళు ఎక్కువ చేసేది ఫార్మింగ్ చేస్తారు. ఫార్మింగ్లో ప్రొడక్ట్ ఏదో ఒకటి వస్తుంది, బై ప్రొడక్ట్స్ వాళ్ళు వస్తాయి. ఈ బై ప్రొడక్ట్స్ని ఫీడ్ చేసుకుంటూ ఎదిగే థింగ్స్ ఈ క్యాటిల్ కానీ లైవ్ స్టాక్. అందుకే వాళ్ళు లైవ్ స్టాక్ని కూడా డెవలప్ చేసుకుంటారు. సో దట్ అంటే వాళ్ళకు వచ్చిన ప్రతి బై ప్రొడక్ట్ని ఎఫెక్టివ్ వేలో సస్టైనబుల్ గ్రోత్ అనేది వాళ్ళకి బాగా అర్థం. ప్రతి వస్తువుని వేస్ట్ చేయకుండా, నేచర్ నుంచి వస్తున్న ప్రతి వస్తువుని వేస్ట్ చేయకుండా కంప్లీట్ యూటిలైజేషన్ చేయడానికి ఒక సైకిల్. ఓకే, నువ్వు పంట వేసు, పంట నుంచి ప్యాడీ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ గ్రాస్ వచ్చింది. సో గ్రాస్ని ఏం చేస్తావు, తినాలంటే ఒక క్యాటిల్ కావాలి. సో క్యాటిల్ని పెంచుకుంటావు. సో క్యాటిల్ నుంచి నీకు మిల్క్ వస్తుంది. అండ్ క్యాటిల్ ఈజ్ ఆల్సో అగైన్ యూజ్ ఇట్ ఫర్ ప్లఫింగ్ పర్పసెస్. ఓకే, సో నీకు అట్లా అంటే షీప్ ఉంటుంది, షీప్ని గ్రో చేస్తావు, షీప్ నుంచి మళ్ళీ బిజినెస్ చేస్తావు, షీప్ని సేల్ చేస్తావు, లేకపోతే నువ్వు తింటావు. సో మీట్ చేసుకొని తింటావు. సో ఈ రకంగా అంటే ఎవ్రీథింగ్ దే యూటిలైజ్, దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ గ్రోత్. అయితే ఇక్కడ ఈ పర్మనెంట్ పాస్చర్స్ అంటే జనరల్గా ఒక విలేజ్లో కంప్లీట్గా ఒక లొకేషన్ వదిలేస్తారు వీళ్ళ యొక్క క్యాటిల్ని గ్రేజింగ్ కోసం, తినడం కోసం. అది ఇంకా అక్కడ వాళ్ళు కల్టివేషన్ చేయరు. ఓకే, దే లీవ్ దట్ గ్రాసీ ల్యాండ్స్ ఫర్ ద కన్జంప్షన్ ఆఫ్ ద క్యాటిల్. ల్యాండ్ అండర్ మిస్లేనియస్ ట్రీ క్రాప్స్ అంటే మనం అగ్రికల్చర్ కాకుండా కొంతమంది ఎక్స్క్లూజివ్గా కొన్ని నీమ్ ట్రీ, లేదంటే లైక్ టేక్ ట్రీ, శాల్వుడ్ ట్రీ, సో ఇలా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ ఉంటాయి. అంటే మన ఫర్నిచర్ కోసం కానీ వేరే యూజెస్ కోసం వాడే వుడ్స్ ఉంటాయి. ఆ వుడ్స్ కోసం కొన్ని ట్రీస్ని గ్రో చేస్తారు. ఓకే, కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ లెఫ్ట్ అన్కల్టివేట్ ఫర్ మోర్ దెన్ 5 అగ్రికల్చరల్ ఇయర్స్. ఇదేంటంటే కల్చరబుల్ ల్యాండే, బట్ అన్టాకిల్డ్, అసలు దాన్ని టచ్ చేయకుండా వదిలేస్తున్నారు 5 ఇయర్స్గా. ఒకవేళ దాన్ని అసలు ఏ పంట వెయ్యకపోతే, మీ దగ్గర 5 acres ల్యాండ్ ఉంది, మీరు ఎక్కడ అమెరికాలో ఉంటారు, మీరు ఇక్కడ కల్టివేషన్ చేయరు, అది వదిలేస్తారు. కల్టివేటబుల్ ల్యాండే, కల్చరబుల్ ల్యాండే, కానీ బట్ మీరు అది యూటిలైజ్ చేయట్లేదు. సో లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ మోర్ దెన్ 5 years ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్కల్టివేటెడ్ ల్యాండ్. దట్ ల్యాండ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్కల్టివేటెడ్ ల్యాండ్. ఫాలో ల్యాండ్స్ అంటే కరెంట్ లెఫ్ట్ వితౌట్ కల్టివేషన్ ఫర్ 1 or less than 1 అగ్రికల్చర్ ఇయర్. అంటే కొన్నిసార్లు మీరు రెస్ట్ ఇవ్వాలి. అంటే లైక్ అలా కంటిన్యూస్గా మీరు కల్టివేషన్ చేసిన దానిలో ఉన్న ఇది ఫెర్టిలిటీ పోతుంది. సో మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ క్రాప్ ఇయర్లో, అంటే క్రాప్ ఇయర్ అంటే జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీరు విత్తనాలు వేసేది జూన్లో వేస్తారు. జనరల్గా జూన్, జూలై మధ్యలో ఒక్కొక్క లొకేషన్ ఇండియాలో రైన్ఫాల్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి, సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా. మన ఏపీలో అయితే జూన్, జూలైలో ఎక్కువగా ఈ సోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే విత్తనాలు వేస్తారన్నమాట పంటకి. సో మళ్ళీ అది ఎప్పుడు డిసెంబర్లో కోతలు జరుగుతాయి. డిసెంబర్లో మీకు అది క్రాప్ అనేది వస్తుంది. సో ఇలా రొటేషన్, అంటే క్రాప్ ఇయర్ అంటే జనరల్గా మనకి 2 crop years ఉంటాయి, రబీ అండ్ ఖరీఫ్, క్రాప్ సీజన్ అంటారు. సో ఇలా ఈ క్రాప్ ఇయర్లో నువ్వు కనుక వాటిని ఆ పర్టికులర్ ల్యాండ్ని నువ్వు కల్టివేట్ చేయకుండా వదిలేస్తే ఫర్ మోర్ దెన్ 1 అగ్రికల్చరల్ ఇయర్, దెన్ దాన్ని ఏమంటారు, ఫాలో ల్యాండ్ అంటారు. అంటే ఇక్కడ 2 things ఉంటాయి, ఇక్కడ వదిలేసాం, మరి దీనికి తేడా ఏంటి అని మీ డౌట్ రావచ్చు. ఈ వదిలేయటం ఏంటంటే యు ఆర్ నాట్ ట్యాక్లింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ విష్. నీకు ఇంట్రెస్ట్ లేకో నువ్వు చేయలేకో వదిలేసావు. ఇది అలాగా ఫాలో అంటే నువ్వు దానికి రెస్ట్ ఇచ్చావు, దానికి అవసరమే వదిలేసావు. ఎట్ ద విష్ ఆఫ్ ల్యాండ్ యూ లీవ్ ఇట్, ఎట్ ద విష్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యూ లెఫ్ట్ ఇట్. తేడా ఇది. నీకు చేయలేక వదిలేసావు, కానీ ల్యాండ్ క్యాపబిలిటీ ఉంది ఇక్కడ ల్యాండ్ క్యాపబిలిటీని ఎన్హాన్స్ చేయడానికి, అంటే కంటిన్యూస్గా నువ్వు దాని మీద క్రాప్ మీద క్రాప్ వేసేస్తే దానిలో ఉన్న, అంటే ఇప్పుడు నువ్వు పని మీద పని నీకు ఇచ్చేస్తే ఏం చేస్తావు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏ పని చేయలేను పడుకుని పోతావు, అంతే కదా. కంటిన్యూస్గా వర్క్ చేయగలవా, నీకు రెస్ట్ అవసరం కదా. అలా ల్యాండ్కి కూడా రెస్ట్ అవసరం. అప్పుడు మీరు రెస్ట్ ఇచ్చిన లొకేషన్, రెస్ట్ ఇచ్చిన ఇయర్,
ఆ ఇయర్కి అది కరెంట్ ఫ్యాలో, ఆ కరెంట్ మీన్స్ దట్ ఫర్ దట్ పర్టికులర్ ఇయర్ ఓన్లీ. సో దాన్ని ఫ్యాలో ల్యాండ్ అంటారు. అదర్ దాన్ కరెంట్ ఫ్యాలో లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ ద పాస్ట్ 1 to 5 years, అంటే ఇప్పుడు ఇది చేయలేక అంటే ల్యాండ్ అన్ఫిట్ అవటం వల్ల వదిలేస్తే దెన్ ఇట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫ్యాలో ల్యాండ్. ఓకే, ఇక అది కల్టివేటబుల్ కాదు అంటే టూ మచ్గా ఫెర్టిలైజేషన్ చేయడం వల్ల కానీ టూ మచ్గా దాన్ని ఒకటే క్రాప్ అలా వేసి 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 దాన్ని చంపేసాం లెక్క. ఇట్ ఈజ్ నో మోర్ కల్టివేటబుల్ అనమాట ఇంకా. ఓకే, నౌ ఇవన్నీ తీసేసాక అంటే ఈ 4 పాయింట్స్ తీసేసాక మిగిలిన టోటల్ ల్యాండ్లోంచి 1 2 3 4 అంటే ఫారెస్ట్ ల్యాండ్, ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్, ఫ్యాలో ల్యాండ్ తీసేస్తే వచ్చేది నెట్ సోన్ ఏరియా. ఓకే, ఇదన్నీ తీసేసాక వచ్చేది ఏంటి నెట్ సోన్ ఏరియా. సో ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ ఇన్ ఎనీ అగ్రికల్చరల్ ఇయర్ ప్లస్ నెట్ సోన్ ఏరియా ఈజ్ కాల్డ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. అంటే మనం ఒకే ఏరియాలో మీకు ఎందాక చెప్పాను కదా, జూన్లో ఒక పంట వేస్తావు, డిసెంబర్కి పంట అందిపోతుంది, మళ్ళీ ఏం చేస్తావు జనవరిలో ఇంకో పంట వేస్తావు, మళ్ళీ దాన్ని మార్చిలోనో ఏప్రిల్లోనో తీసేస్తావు. ఓకే, లేదంటే కొన్ని చోట్ల మళ్ళీ జనవరిలో కూడా మళ్ళీ రైస్ వేస్తారు, అది మళ్ళీ జూన్కి వస్తుంది. ఇలాగా ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్. ఓకే, కొంత ఏరియాలో 2 పంటలు వేస్తారు, కొన్ని చోట్ల ఒక పంటే వేస్తారు. ఎక్కడైతే వాటర్ తక్కువ అవైలబుల్గా ఉంటుందో అక్కడ ఒక పంటే వేస్తారు, ఎక్కడైతే వాటర్ ఎక్కువ అవైలబుల్ ఉంటుందో అక్కడ మోర్ దెన్ 2 పంటలు వేస్తారు, లేకపోతే 3 పంటలు కూడా వేస్తారు. ఓకే, ఇవన్నీ ఎన్ని పంటలు వేసావో కలుపుకుంటేనే ఓకే నెట్ సోన్ ఏరియా ఫర్ దిస్ డ్యూరేషన్ N1 అనుకోండి, నెట్ సోన్ ఏరియా ఫర్ సెకండ్ క్రాప్ N2, మూడోసారి కూడా వస్తే N3. సో ఈ 3 కలిపితే అంటే నీ నెట్ సోన్ ఏరియాస్ ఒకవేళ నువ్వు మోర్ దాన్ వన్స్ వేస్తే ఆ 3 సార్లు వేసిన వాటి యొక్క నెట్స్ కలిపితే వచ్చేది ఏంటి గ్రాస్. ఈ 3 కలిపాక వచ్చేది గ్రాస్ క్రాప్డ్ ఏరియా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ టుడే. టుమారో we are going to discuss the land use pattern in India and the remaining topic. Okay, thank you so much.